పరకామణి విషయంలో విచారణకు హాజరైతే చిక్కుల్లో పడతామనే ఉద్దేశంతోనే రైల్వే సీఐ సతీష్ కుమార్ ను వైసీపీ నేతలు పథకం ప్రకారం హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకాన్ అందిస్తారు. కన్నీటి నివాళుల మధ్య రైల్వే సీఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి. హిందూ శ్మశాన వాటికలో ఆ అధికారిక లాంఛనాల మధ్య కూడా అధికారులు అంత్యక్రియలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. కడసారిగా సిఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు చూసేందుకు కూడా జనం కూడా భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. సిఐ సతీష్ కుమార్ మృతిపై మాట్లాడేందుకు మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడేది. ఇప్పుడు మీకు బంధువు అవుతారు కదా సిఐ సతీష్ కుమార్, ఎట్లా జరిగిందంటే మీకు ఐడియా? ఇది ప్రధానంగా దీంట్లో పరకామణి కేసులో ఈ అబ్బాయి కంప్లైంట్ దాడు అనేటువంటి ఆలోచన గతంలో గత పాలకులు ఏం చేశారంటే లోకాదాలత్లో కేసుని క్లోజ్ చేసేసుకున్నారు. మంచిగా చేసుకుని ఏదో వాళ్ళ అవసరాలు పడి క్లోజ్ చేసుకున్నారు. కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం వల్ల హైకోర్టు మళ్ళీ ఈ పరకామణి కేసు ఏదేమైనా కూడా విచారణ చేయాలని చెప్పేసి సిఐడికి అప్పగించడం, సిఐడి దగ్గర ఈ అబ్బాయి విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉండేది. ఆ నేపథ్యంలో ఎక్కడ ఈ నిజాలు వెలుగులోకి వస్తాయనేటువంటి ఒక దురుద్దేశంతో తిమ్మింగిలాలంతా కలిసి పక్కా ప్రణాళికాబద్ధంగా ఇతను హత్య చేయడం కూడా జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ కూడా క్లియర్గా చెప్పారు, ఇది హత్య, ఎలాంటి ఆత్మహత్య కాదు, ఇది కేవలం హత్య అని చెప్పేసి ప్రాథమిక రిపోర్ట్లో కూడా డాక్టర్ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంతకంటే ఇంకా దానికి కావాల్సింది ఏముంది? గతంలో మీరు చూశారు, గతంలో ఎందుకంటే గత పాలకులు పెద్ద పెద్ద నాయకులనే చంపినా కూడా ఏం చేయలేరు అనేటువంటి ఒక ఆలోచన. మరి ఈ రకమైన ఇప్పుడు సతీష్ కుమార్ని నిజంగా బ్రతికి ఉంటే సాక్ష్యాలు సేకరించి కరెక్ట్గా సాక్ష్యాధారాలు నిజమవుతాయి, నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతోనే సతీష్ కుమార్ని ప్రణాళికాబద్ధంగా పక్కా ప్లాన్ వేసి హత్య చేయడం కూడా జరిగింది. దీనిలో మాత్రం అనుమానం లేదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు ఆత్మహత్య అని అంటారు, ఇది పక్కా హత్య అని చెప్పేసి అంటుంటే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఉంది కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపినా కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. మరి మేము సామాన్యులు ఇప్పుడు రాష్ట్ర శాలివాన సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి అంటే ఒక సిఐ ర్యాంకర్గా ఉన్నటువంటి వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడే మా జాతి కూడా మా శాలివాన సంఘం సంక్షేమ సంఘం కూడా ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే చదువు ద్వారా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ మరి అనేక రకాలుగా పెద్ద పెద్ద జాబ్స్లో అంటే పోలీస్ అధికారులుగా, ఇంజనీర్స్గా, డాక్టర్స్గా ఇప్పుడిప్పుడే రాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికి దాదాపుగా మాకు తెలిసి ఇది మూడోదని నేను భావిస్తూ ఉన్నాను. గతంలో ఒక పోలీస్ ఆఫీసరు కొంతమంది అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం, ఇంకొక అతన్ని హత్య చేయడం, ఈ రకంగా ఇది మూడోది నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం ఆత్మహత్య కాదు, ఇది పూర్తిగా హత్య, దాంట్లో అనుమానమే లేదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి సార్, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి మీరేం కోరుకు? బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆర్థికంగా న్యాయం చేయాలి, ఉద్యోగం ఇవ్వాలి, తన భార్య పిల్లల్ని రక్షించాలి. ఎక్కువ మోతాదులో ఈ హత్య కావబడినటువంటి ఉన్నందువల్ల దానికి తగినటువంటి రీతిలో అధికమైనటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయాలని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము శాలివాన కార్పొరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తమ్ముడు కూడా ఉన్నాడు, ఆ కుటుంబము, తమ్ముడు, తన పిల్లలు, తన కుటుంబము, తల్లి అందరూ కూడా ఇతనిపైన ఆధారపడి ఉన్నారు. మరి ఆ కుటుంబం అందరినీ కూడా ఆదుకునేటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది ప్రభుత్వము ఆలోచించి దానికి తగిన న్యాయం చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబీ ఆంధ్రజ్యోతి.